హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎప్పటి నుంచో ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నటువంటి టీఎస్కి తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో ఈ టెట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట. అర్హతలు, ఫీజ్ పేమెంట్ ఎలా ఉంటుంది, అదే రకంగా సిలబస్ ఏమిటి, పరీక్ష విధానం ఏ రకంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ టెట్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అనేటువంటిది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేటువంటిది కూడా మీకు పూర్తి డీటెయిల్స్ తోటి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో అందించడం జరుగుతుంది అనమాట అండి. మనం ఏమాత్రం నేర్చుకోకుండా టెట్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్లోకి మనం వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక టెట్ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టెట్ సెల్ కేర్ ఆఫ్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ ఎల్బీ స్టేడియం అని చెప్పేసి బషీర్బాగ్ హైదరాబాద్ అని చెప్పి జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ అనేటువంటిది https schooledu.telangana.gov.in క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఈ పేజ్లోనే మనం టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇందులో వేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మన వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ టెట్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్పిరెంట్స్ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ప్రీవియస్ టెట్ రాసినటువంటి వాళ్ళు ఈ టెట్ రాసుకోవచ్చా లేదా అనేటువంటి డౌట్ ఉంటుందన్నమాట. మీరు ప్రీవియస్ టెట్ రాసినటువంటి వాళ్ళు ఒకవేళ మీరు మార్క్స్ ఇంకా పెంచుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ టెట్ సంబంధించిన 2024 ఎగ్జామ్ అనేటువంటిది మీరు రాసుకోవచ్చు అనమాట అండి. మీ మార్క్స్ ఇంకా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈ టెట్ అనేటువంటిది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ మీకు స్కోప్ ఉంటే కనుక తప్పనిసరిగా టెట్ అనేటువంటిది అప్లై చేసుకొని మీ ప్రీవియస్ ఇయర్ రాసినా కానీ కంపల్సరీ రాసుకోండి అనమాట అండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 25 అంటే 20th మే నుంచి 3rd జూన్ వరకు మనకి కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అండి. 2 సెషన్స్. ఫస్ట్ సెషన్ వచ్చేసి పేపర్ 1 ఉంటుందండి. సెకండ్ సెషన్ వచ్చేసి అంటే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది అనమాట అండి. 9 to 11:30 2.5 hours ఎగ్జామ్. పేపర్ 1 వచ్చి 2.5 hours, పేపర్ 2 వచ్చి 2.5 hours. పేపర్ 1 ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు 9 to 11:30 అనమాట అండి. పేపర్ 2 ఎగ్జామ్కి ఒకవేళ మీరు అప్లై చేయకపోతే కనుక పేపర్ 2 అనేటువంటిది మీరు రాయాల్సిన అవసరం లేదు. పేపర్ 1 వచ్చేసి 1 to 5th క్లాస్ వరకు, పేపర్ 2 వచ్చేసి 6th to 8th క్లాస్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీసెట్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి పేపర్ 1కి అప్లై చేయాలనుకుంటున్నారు వారికి ఉన్నటువంటి డిజైర్డ్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ అనేటువంటి పూర్తి చేసుకుండాలి. 50% మార్క్స్. ఒకవేళ SC/ST డిఫరెంట్ లేబుల్డ్ అయితే కనుక 45% మార్క్స్ అనేటువంటిది అడగడం జరిగింది. దాంతోపాటు మనం చూసినట్లయితే కనుక ఒకవేళ 10 చేసిన తర్వాత +2 years అనేటువంటిది డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, లేకపోతే 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. ఒకవేళ ఇంటర్మీడియట్ అంటే 50% మార్క్స్ లేకపోతే కనుక 45% మార్క్స్ అనేటువంటిది మీకు ఒకవేళ ఇంటర్మీడియట్లో వచ్చినట్లయితే కనుక SC/ST వాళ్ళకి 40% మార్క్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఒకవేళ 2 year డిప్లొమా చేసేసి 4 year బ్యాచిలర్ ఎలిమెంటరీ చేసేసిన తర్వాత 2 years డిప్లొమా ఎడ్యుకేషన్ చేసిన తర్వాత హూ హ్యావ్ పాస్డ్ ద అడ్మిటెడ్ ఆర్ డిఐడి కోర్స్ ఎవరైతే పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. పేపర్ 2కి మనం చూసినట్లయితే కనుక ఇది 6th to 8th క్లాస్ కాబట్టి ఇది చూసుకున్నట్లయితే కనుక BA అంటే డిగ్రీ ఓరియంటెడ్ అనమాట అండి. 1 to 5th వచ్చేసి ఇంటర్మీడియట్ ఓరియంటెడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 6th to 8th అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది ఈ డిగ్రీ ఓరియంటెడ్. ఈ డిగ్రీ ఓరియంటెడ్లో మనం చూసుకున్నట్లయితే BA, BSc, BComకి 50% మార్క్స్, SC/ST, BC డిఫరెంట్ లేబుల్ వరకు చూసుకున్నట్లయితే కనుక 45% మార్క్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. బ్యాచిలర్ ఎడ్యుకేషన్ కోర్సు, బ్యాచిలర్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా లేకపోతే అంటే 50% మార్క్స్ BA, BSc, BComలో లేకపోతే కనుక లేకపోతే చేయనట్లయితే కనుక BA, BSc, BComలో అట్లీస్ట్ 50% మార్క్స్ అనేటువంటిది SC/ST PWDలో చూసుకున్నట్లయితే కనుక 40% మార్క్స్ తోటి మనకి బ్యాచిలర్ ఆఫ్ BEd కోర్సు, BEd స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు, దాంతోపాటుగా BEd కోర్సు ప్రియర్ ఇష్యూ గైడ్లైన్స్ అనేటువంటిది కూడా కోరుకోవడం జరిగింది. లేకపోతే 4 years BA, BAD, BSc AD 50% మార్క్స్. ఎవరైతే SC/ST PW వారు ఉన్నారో వారు 45% మార్క్స్. గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే కనుక లాంగ్వేజెస్లో అంటే తెలుగు పండిట్స్ లేకపోతే సాంస్క్రిట్ వీళ్ళు ఉంటారు కదండి. దీంట్లో గ్రాడ్యుయేట్ విత్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే కనుక వారు
గ్రాడ్యుయేట్ పోస్ట్ అనేటువంటిది అదే రకంగా బీఈడీ విత్ లాంగ్వేజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ యాజ్ రెస్పెక్టివ్ టీచర్స్ అనేటువంటిది ఇందులో కోరుకోవడం జరిగింది. ఒకవేళ వాళ్ళు తెలుగు అడిగినట్లయితే కనుక బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తెలుగు అనేటువంటిది ఉండాలి. సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, కానీ ఏది అడిగితే అది దాంట్లో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా లేకపోతే కనుక బీఈ బీటెక్లో 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వారికి చూసినట్లయితే 45% మార్క్స్, బీఈ బీఈడీ స్పెషల్ కోర్స్ అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వారందరూ ఈ టెట్ 2024కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట. ఎవరైతే డిజైర్డ్ దాంట్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు, టెట్ 2024కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. పేపర్ 1 వచ్చి 150 క్వశ్చన్స్, పేపర్ 2 వచ్చి 150 క్వశ్చన్స్, 2.5 hours అనేటువంటి తెలపడం జరిగింది. వన్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అనమాట అండి. ఇందులో పేపర్ 1 మనం చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడియాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ లాంగ్వేజ్ 1 అనేటువంటిది టోటల్ 8 లాంగ్వేజెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అందులో మీ ఇష్టం వచ్చినటువంటి ప్రిఫరబుల్ లాంగ్వేజ్ అనేటువంటి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట అండి. అయితే ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్కింగ్స్ అనేటువంటిది లేదని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనే 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ కంపల్సరీ మీరు అటెండ్ చేయండి అనమాట అండి. ఎందుకంటే మీకు తెలియదు ఎందులో అయితే మీకు కొన్నిసార్లు మన ఫ్లూక్లో పెట్టినవి కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి ఎవ్వరు నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి 150కి 150 క్వశ్చన్స్ అనేటువంటి కంపల్సరీ మీరు చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కనుక పీడియాలజీ పెడగాగి విల్ ఫోకస్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలవెంట్ ప్రైమరీ లెవెల్ దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 చూసుకున్నట్లయితే కనుక తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ మిగతావన్నీ లాంగ్వేజ్ 1లోకి రావడం జరుగుతుంది అనమాట అండి. అది కూడా 10th క్లాస్ బేస్ మీద ఉంటుంది. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మిగతా చూసుకున్నట్లయితే కనుక ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అదే రకంగా మ్యాథమెటిక్స్ అనేటువంటిది కూడా 10th క్లాస్ రేంజ్లో ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే కనుక 150 క్వశ్చన్స్ 2.5 hours, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్స్ అనమాట అండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఫర్ సోషల్ స్టడీస్ టీచర్స్ సోషల్ స్టడీస్, ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ 4A ఆర్ 4B 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట అండి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే కనుక 7 లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది అనమాట. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ సాంస్క్రిట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 7 క్వశ్చన్స్కి 7 లాంగ్వేజెస్లో మన ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ అనేటువంటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే రకంగా ఇంగ్లీష్ అనేటువంటిది కామన్గా ఉండడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే కనుక 30 క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. 24 ఏమో పెద్దగా మ్యాథ్స్ నుంచి వస్తుంది, 6 ఏమో పెడగాగి నుంచి వస్తుంది. సైన్స్లో కూడా సేమ్ అదే రకంగా మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి మొత్తం పేపర్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ అనేటువంటిది బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అనేటువంటిది కామన్ ఉంటుంది. మిగతాది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి దాని మీద స్క్రిప్ట్ అవుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్ దేవనాగరి స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి అంటే పేపర్ 1 లాంగ్వేజ్ 1లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అవి ఇందులోకి వస్తుందని చెప్పి తెలపడం జరిగింది. 8 సబ్జెక్ట్స్ అని 8 లాంగ్వేజెస్ అని తెలపడం జరిగింది అనమాట అండి కదా. సో ఇప్పుడు 300 మార్క్స్కి ఎగ్జామ్ కాబట్టి 300 మార్క్స్లో జనరల్స్కి అయితే కనుక 60% అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళకి, పీసీస్కి అయితే 50% అబౌవ్ వచ్చినటువంటి, ఎస్ఎస్టీ డిఫరెంట్ లెవెల్లో చూసినట్లయితే కనుక 40% అబౌవ్ వచ్చినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ చూసినట్లయితే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అప్లికబిలిటీ చూసుకున్నట్లయితే కనుక మీరు ఫస్ట్ ఓన్లీ పేపర్ 1కి అప్లై చేసుకున్న పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు, పేపర్ 2కి అప్లై చేసుకోవాలి, పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ టీఎస్ఎట్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి రిఫర్డ్ అనేటువంటి తీసుకోవచ్చు అనమాట అండి. సో మీ టీఎస్ వ్యాలిడిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, టెట్ వ్యాలిడిటీ అనేటువంటిది. అయితే ఈ టెట్లో వచ్చినటువంటి దాన్ని 20% వెయిటేజ్ అనేటువంటిది టీచర్ రిక్రూట్మెంట్లో తీసుకుంటారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక 25th మే నుంచి 3rd జూన్ వరకు కండక్ట్ చేస్తారు. అది కూడా 11 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే 11 డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా మనకి ఇంకేం తెలపలేదు అనమాట అండి. అప్లికేషన్ చూసుకున్నట్లయితే కనుక school.edu.telangana.gov.in మనం వెళ్ళినట్లయితే కనుక ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదండి, ఈ రకంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది క్లిక్ హియర్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఫామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఫీజ్ అనేటువంటిది పేమెంట్ చేయాలి. ఇంకా 27th రాలేదు కాబట్టి 27th నుంచి ఎప్పుడైతే వస్తుందో 27th నుంచి రాగానే ఫీ పేమెంట్ అనేటువంటిది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట అండి. ఈ ఫీ పేమెంట్ అనేటువంటిది ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎనీ పోర్టల్ నుంచి మనం చేసుకోవడానికి వెసులుబాటు అనేటువంటిది మోడ్ అనేటువంటిది ఇయడం జరిగిందనమాట అండి. ఆన్‌లైన్ పేమెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అప్లికేషన్‌లోకి వెళ్ళాలి. అప్లికేషన్‌లో వెళ్ళిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఏమైనా మనం తప్పులు చేసామా, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా తప్పులు చేసినట్లయితే కనుక దాన్ని చూసి ఎడిట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ స్టేటస్‌లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చూసుకొని నెక్స్ట్ అప్లికేషన్ ప్రింట్‌ఔట్ అనేటువంటిది తీసుకోవాలనమాట అండి. ఇవేవి మనకి ఇంకా ఓపెన్ కావు. ఎందుకంటే ఇంకా మనకి పూర్తిగా అప్లికేషన్ అనేది 27th నుంచి వస్తుంది కాబట్టి 27th నుంచి వచ్చిన తర్వాత నేను మీకు పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాననమాట అండి. సో ఈ రకంగా మనకి ఫీజు వచ్చేసి ఎంత ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫీజు వచ్చేసి ₹1000 అనేటువంటిది ఫీజ్ పేమెంట్‌గా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఫీ పేమెంట్ వచ్చేసి ఒక్క పేపర్‌కి వచ్చేసి ₹1000, 2 పేపర్‌లకు వచ్చేసి ₹2000 ఇవ్వడం జరిగింది. 27th మార్చ్ నుంచి 10th మే వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా మనకి హాల్ టికెట్స్ అనేటువంటిది మనకి 20th మే నుంచి మనకి వస్తున్నాయి కాబట్టి 15th మే నుంచి మనకి హాల్ టికెట్స్ అనేటువంటిది ఇష్యూ చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన ఫీ పేమెంట్‌లో కూడా మనం బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఫస్ట్ ఇయ్యాలనమాట అండి. అంటే మన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏ స్టేట్‌కి బిలాంగ్ అవుతాం అనేటువంటిది, మొబైల్ నంబర్ అనేటువంటిది కంపల్సరీ ఇయ్యాలనమాట అండి. ఇచ్చిన తర్వాత మనకు ఒక జర్నల్ నంబర్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోతుందో మనకి జర్నల్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తోటి మనం దాంట్లోకి లాగిన్ అయినట్లయితే కనుక మనకు అప్‌లోడ్ ఈజీగా అయిపోతుందనమాట అండి. మన ఫోటోస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక 100 కేబీలో మన ఫోటో కాపీ అనేటువంటిది 500 కేబీ, మన సిగ్నేచర్ అనేటువంటిది 100 కేబీలో ఉండాలి. అప్‌లోడెడ్ ఫార్మ్స్ కూడా అంటే మనం ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 100 కేబీలో 500 కేబీలో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. సో ఎగ్జామ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే రకంగా మీకు అంటే మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి రఫర్‌కి ఏమన్నా ఇస్తారా ఇయర్ అనేటువంటి దానికి కూడా మీరేం సందేహపడాల్సిన అవసరం లేదు. రఫర్‌కి బ్యాక్ సైడ్‌న మీకు వైట్ పేపర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. సిలబస్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ అదే సైట్‌లోకి మనం వెళ్ళినట్లయితే కనుక సిలబస్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరుగుతుందనమాట అండి. ఈ సిలబస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. పేపర్ 1 తెలుగు, పేపర్ 1 హిందీ, పేపర్ 2 కన్నడ ఇట్లా పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలనుకున్నట్లయితే మీరు కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే కనుక నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి డేట్ ఇంత సమాచారం మీకు తెలిపాను కాబట్టి అసలు డేట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలని మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్‌టెట్ 2024 సంబంధించిన టైమ్ షెడ్యూల్ చూసినట్లయితే ఆన్‌లైన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 15/3/2024 రావడం జరిగిందనమాట అండి. పేమెంట్ అనేటువంటిది 27/3 నుంచి 10 మార్చ్ అంటే 27 మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుందనమాట అండి. మన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది 22nd మార్చ్ నుంచి ఆన్వర్డ్స్ నుంచి వస్తుందని చెప్పి తెలపడం జరిగింది. సో అదే మనకి రావడం జరిగిందనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ త్రూ చూసుకున్నట్లయితే కనుక 27th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. పేమెంట్ అదే రకంగా ఆన్‌లైన్ అప్లికేషన్ సేమ్ డేట్ అనమాట అండి. హెల్ప్ లైన్ డెస్క్ చూసుకున్నట్లయితే కనుక ఆల్ వర్కింగ్ డేస్‌లో 27th నుంచి 3rd జూన్ వరకు మనకు ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 5 డేస్ ముందు ఎగ్జామ్‌కి 5 డేస్ ముందు అంటే 15th మేన మనకి డౌన్లోడ్ అవుతుందనమాట అండి. ఎగ్జామినేషన్ డేట్ చూసినట్లయితే కనుక 20 మే నుంచి 3rd జూన్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందనమాట అండి. పేపర్ 1 వచ్చి 9 to 11:30, పేపర్ 2 వచ్చి 2 to 4:30, 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. ఏ విధమైనటువంటి నెగెటివ్ మార్క్స్ అనేటువంటిది లేదు. రిజల్ట్స్ వచ్చేసి మనకి 3rd జూన్‌న మనకి ఎగ్జామ్ అయిపోతే 12th జూన్‌న మనకి రిజల్ట్స్ అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి టెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లు తప్పకుండా దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ విధమైనటువంటి అప్డేట్ కావాలనుకున్నా అప్లికేషన్ ప్రాసెస్ అన్నిటిని నేను మీకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ కూడా మీకు ప్రొవైడ్ చేసేందుకు నేను కృషి చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.